రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మేడమ్ టుసెడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ కూడా లండన్‌కు వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరూ అక్కడి అభిమానులు ప్రేమలో తడిసి ముద్దవుతున్నారు. ఇక రామ్ చరణ్, చిరంజీవిని చూసేందుకు అక్కడి వారంతా ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణలో భాగంగా పాల్గొనేందుకు చిరంజీవి లండన్‌కు వెళ్లారు. ఇక రామ్ చరణ్ రైమ్ వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ ఈ రోజు జరగబోతున్నట్టుగా సమాచారం. అసలే దేశంలో పరిస్థితులు అంత బాగాలేవు. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్ అయితే పాక్కు ధీటుగా సమాధానం చెబుతూ ఉంది. పాక్లో విమానాశ్రయాలను క్లోజ్ చేశారు. ఇండియాలోనూ కొన్ని చోట్ల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇలాంటి భీకర పరిస్థితుల్లో రామ్ చరణ్, చిరంజీవి లండన్కు వెళ్లారు. అక్కడ మైనపు విగ్రహావిష్కరణను త్వరగా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రామ్ చరణ్తో పాటు రైమ్ స్టాచ్యూను కూడా అందులో పెట్టినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది మేడమ్ టుసాడ్స్లో గత ఏడాది మేడమ్ టుసాడ్స్ థీమ్ అయితే రామ్ చరణ్తో పాటుగా రైమ్ కొలతల్ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ మైనపు విగ్రహం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సింగపూర్, లండన్, దుబాయ్ వంటి ప్రదేశాల్లో వీరు మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు లండన్లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. చిరంజీవి ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని మరీ లండన్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ను ప్రస్తుతం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థియేటర్లో అభిమానులు చేస్తున్న గోల ఎలా ఉందో సోషల్ మీడియాలోని వీడియోలు చూస్తేనే అర్థం అవుతుంది. శ్రీదేవిలా మేకోవర్తో థియేటర్కు వచ్చారు. మరికొంతమంది అయితే చిరంజీవి, శ్రీదేవిలా స్టెప్పులు వేసి అలరించారు. ఓవైపు భారత్, పాక్ మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీ రిలీజ్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.